నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న డిష్ కేబుల్ నెట్వర్క్ కు చెందిన కేబుల్ ను ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కట్ చేయడంతో తలెత్తిన వివాదం కాస్త దాడికి దారితీసిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గూడూరు పట్టణంలోని రాజావీధిలో శనివారం అర్ధరాత్రి జాకీ షోరూం ఓనర్ ఓ డిష్ కేబుల్ ను కట్ చేశాడు. దాంతో ఆ ప్రాంతంలో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కేబుల్ ఆపరేటర్ విశ్వనాథం వెళ్లి ఎందుకో కేబుల్ వైర్లు కట్ చేశారని నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా విశ్వనాథంపై జాకీ షోరూం ఓనర్ తో పాటు మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆ కేబుల్ ఆపరేటర్ పై రాళ్లతో దాడి చేయించబోయాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో గొడవ పెద్దదయ్యింది. దాంతో విశ్వనాథంపై వారు దాడికి పాల్పడ్డారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లో ఈ గొడవ, ఆ దాడికి సంబంధించిన వీడియో నిక్షిప్తమై బయటకొచ్చింది. అది కాస్త వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. కేబుల్ ఆపరేటర్ పై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు మౌనం దాల్చడంపై పలు విమర్శలొస్తున్నాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.